హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హైదరాబాద్ చౌరాస్తా. ఇవాళ ఇంట్లో కొన్ని పనులున్నాయి. అవన్నీ చూసుకొని వద్దాము. కొన్ని హాస్పిటల్‌లో కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకోవాలి పాపకి. అవన్నీ చూద్దాము. అవి ఎక్కడికి వెళ్ళాలన్నది, అట్లా ఏం చేస్తామన్నది అన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నా వైఫ్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ జాగర్స్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది. అందుకే నిజాపేటలో ఉన్న గో కలర్స్కి వచ్చాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, బై 3 గెట్ 3 అని చెప్పి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. లోపల స్టోర్ అయితే ఇలా ఉన్నది. అంటే స్టోర్ అంతా ఆఫర్ లేవు, కానీ ఒక సెలెక్టెడ్ ఐటమ్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. ధరణి 2 జగిన్స్ అండ్ 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నది. క్వాలిటీ మట్టుకి చాలా బాగున్నది, వర్త్ బయింగ్ ఇట్. అక్కడ నుంచి బయలుదేరి పాప పుట్టిన హాస్పిటల్కి వచ్చాము. ఒక మెడిసిన్ కావాలి, కాళ్ళకి ర్యాషెస్ వస్తున్నాయి పాపకి అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. అది అయిపోయింది, అది తీసుకోవడానికి వచ్చాము. హాస్పిటల్ లోపల వీడియో నాట్ అలౌడ్ అండి, అందుకే తీయడం అవ్వలేదు. మెడిసిన్ తీసుకునే ఇంకా బయలుదేరాము. ఇంట్లో వెజిటబుల్స్ అండ్ గ్రాసరీస్ అయిపోయాయండి, అందుకే కేపీఎన్ ఫ్రెష్కి వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఎలా ఉన్నది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచిగా ఇలాగే అరేంజ్ చేసి పెట్టారు. వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. రెగ్యులర్గా మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రైజెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అవకాడో ఒకటి తీసుకున్నాము, పాపకి జ్యూస్ చేసి పెడదామని. అది చూడండి ఇప్పుడే ఇచ్చామంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ప్రతిదీ నీట్గా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తున్నారు. కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసేసుకున్నాము. కొన్ని డాల్స్ కావాలి, అవి కూడా తీసుకుందాం. ఇక్కడ చూడండి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, గ్రౌండ్ నట్స్, రైస్, ఇవన్నీ దేనికి దానికే సెపరేట్గా బాక్సుల్లో పెట్టి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఈ బాక్సెస్ పైనే ప్రైజెస్ కూడా నీట్గా స్టిక్ చేసి పెట్టేశారు. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. డిమార్ట్ ప్రైజెస్ కన్నా ఇక్కడ తక్కువగా ఉన్నాయి. మనకి ఏం కావాలో ఎంత కావాలో అన్నీ మనమే కవర్లో వేసుకుంటే ఆ పక్కన అతనికి ఇస్తే అతనే ప్రైస్ ట్యాగ్ వేసిస్తారు. ప్రైజెస్ ఎంత తక్కువ ఉన్నాయి కదా, క్వాలిటీ బాగోదేమో అని అనుకున్నాను, కానీ చూస్తే అన్ని క్వాలిటీ బాగున్నాయి. మేము ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. ప్రైస్ ట్యాగ్స్ అన్నీ వేస్తారు, లాక్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకేమైనా కావాలేమో చూసుకుంటే ఇంకా బిల్డింగ్కి వెళ్ళిపోదాం. వీళ్ళ దగ్గర చీజ్, మిల్క్, ఫ్రెంచ్ ఫ్రైస్, గ్రీన్ పీస్ ఇలా చాలానే ఐటమ్స్ ఉన్నాయి. అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా లుక్ వేసేయండి. మిల్క్ మీద, కర్డ్ మీద కూడా ఆఫర్స్ పెట్టారు. మీరు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయాలి.
ఇక్కడ మీకు ఒక స్నాక్ ఐటెం చూపిస్తాను. అది నా ఫేవరెట్. సౌభాగ్య ఫుడ్స్ అని వీళ్ళు స్నాక్ ఐటమ్స్ రెడీ చేస్తూ ఉంటారు. అందులోనే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 190 రూపీస్ హాఫ్ కేజీ. కానీ ఇక్కడ బై 1 గెట్ 1 ఫ్రీ ఉన్నది. సో నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. చూడండి, ఎక్కడ పడితే అక్కడ బై 1 గెట్ 1 అనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని కుకీస్ తీసుకున్నాము. యూనిబిక్ వారి కోకోనట్ బిస్కెట్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, యోగా బార్స్ కూడా 1+1 ఆఫర్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోండి. బిల్లింగ్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక వస్తే ఇంకో ఆఫర్ పెట్టారు. 700 కన్నా ఎక్కువ బిల్లింగ్ చేస్తే 75 రూపీస్ ఆఫ్ అని చెప్పారు. ఇలా మ్యాంగోస్ తీసుకోవడం మర్చిపోయాము. మ్యాంగోస్ కూడా తీసుకుని ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోయాము. కావాల్సిన ఐటమ్స్ అన్నీ బిల్లింగ్ తీసుకున్నాము. బయట చూస్తే లైట్గా వర్షం పడుతుంది. పాప ఉన్నది. అంబ్రెల్లా కూడా ఏం తెచ్చుకోలేదు. బిల్లింగ్ అంతా అయిపోయేసరికి వర్షం కూడా తగ్గింది. ఇంకా మేము కూడా నెమ్మదిగా స్టార్ట్ అయిపోయామో పర్లేదు అనుకోండి. మా పని నుండి చూసుకుంటే జాగ్రత్తగా ఇంటికైతే వచ్చాము. ఇవన్నీ మేము కేపీఎన్లో తీసుకున్న ఐటమ్స్. రెగ్యులర్గా బయట ఉండే ప్రైజెస్ కన్నా చాలా తక్కువగానే ఉన్నాయి. మంచి మంచి ప్రైజెస్ వచ్చాయండి. నేను ఇవే ఐటమ్స్ నేను బయట ఎక్కడైనా కొని ఉంటే నా బిల్ కనీసం 1200 అబోవ్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ కాబట్టి 800 లోపే అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి ఒకసారి. మేము కేపీఎంలో టోటల్ ఎన్ని ఐటమ్స్ కొన్నాము, అందులో వెజిటబుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియో కలుగుతాం గైస్. అంతవరకు బాయ్.